క్రీస్తునందు ప్రియమైన వారులారా, మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున శుభాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ పునరుద్ధాన దినపు ఆరాధనకు మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఈ ఆదివారాన్ని త్రిత్వం తరువాతి 20వ ఆదివారంగా మనం ఆచరిస్తూ ఉన్నాం. ఈ ఆరాధనను ప్రార్థనతో ప్రారంభించుకుందాం. ప్రార్థన. మహోన్నతుడైన మా తండ్రి, కనికరమూర్తి, నీకు వేలాది స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. గత పునరుద్ధాన దినం నుండి నేటి వరకు మీ రెక్కల చోటలు మమ్మల్ని భద్రపరిచిన విధానాన్ని బట్టి నీకు వందనాలు. ఈ ఆరాధనలో మీరు మాకు తోడై ఉండండి. సమస్తమును క్రమముగా, మర్యాదగా, నీ నామ మహిమార్థంగా అనేక ఆత్మలకు దీవెనకరంగా జరిగించమని వేడుకుంటూ ఉన్నాను. నీ సన్నిధిని సమీపించడానికి, నిన్ను స్తుతించి ఆరాధించి ఘనపరిచేందుకు మీరు మాకిచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని సద్వినియోగం చేసుకునే మనస్సును ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి. ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధిస్తూ నీ రాకడ కొరకు సిద్ధపడే గొప్ప విశ్వాస వీరులుగా ప్రతి ఒక్కరిని ఆయుత్తపరచుమని యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అందరం కలిసి ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో 624వ కీర్తన, ఈ చిన్న పుస్తకాల్లో 135వ కీర్తన, సంఘ సంస్కర్త మార్టిన్ లూథర్ గారు రచించినటువంటి కీర్తన, దేవుండవై ఆత్మరా అనే కీర్తనను పాడుకుందాం. దేవుండవై ఆత్మరా, నీ వారికి ఓ ప్రీతిగా, నీ సత్కృపావరంబునే, నీ ప్రేమ గుమ్మరింపుమే, సమస్త భూజనంబులు సద్దేవు విశ్వసింపను, నీ దివ్య వాక్య కాంతితో నిత్యం వారి బిల్తువు, దేవా విశుద్ధ తేజమా, జీవంపు వాక్యమే మాయా, మా తండ్రి అంచు బిల్వను, మా దేవు దిల్పి నేర్పుము, దుర్బోధ చేయు దూరంబునందునుంచుమి, మా యేసు క్రీస్తుడొక్కడే ఓదార్చు బోధకుండిలన్, ఓ దివ్య ప్రేమ యోరట, మోదంబు తోడమమ్ములా, నీ దైవ సేవ చేయని నాదుండహింసలోర్వని, జీవించియున్న జాచినల్ జీవాత్మ మోక్ష
ముక్తి పొందగన్ మాకిమ్ము నీ బలంబును నమ్మిక గట్టి పార్చుము. ఆమేన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. నీ వెలుగును నీ సత్యమును బయలుదేరజేయము. అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలములకును నన్ను తోడుకొని వచ్చను. అప్పుడు నేను దేవుని బలిపీఠమునకు నాకు ఆనంద సంతోషములు కలుగు చేయు దేవుని ఎదుగు చేరుదును. దేవా నా దేవా, సితార వాయించుచు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను. ప్రభునందు ప్రియులారా, యథార్థ హృదయముతో మన తండ్రి అయిన దేవుని సమీపించి ఆయన ఎదుట మన పాపములను ఒప్పుకొని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మనకు క్షమాపణ దయచేయమని వేడుకొందాము. ప్రభువు నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది. ప్రభువు సన్నిధిని నాయతిక్రమములు నేనొప్పుకొందు నన్ను కొంటినే. మా సృష్టికర్తవు విమోచకుడు అయిన సర్వశక్తిగల దేవ, దీనులము పాపులమగు మేము స్వాభావికముగా పాపులమనియు అపవిత్రులమనియు తలంపు వలన మాట వలన క్రియ వలన నీకు విరోధముగా పాపము చేసిదిమనియు ఎదుట ఒప్పుకొనుచున్నాము. కావున మేము మా ప్రభువైన యేసుక్రీస్తు నిమిత్తమున నీ కృపను వెదకుచు వేడుకొనుచు మితిలేని కనికరము గల నీ యొద్దకు ఆశ్రమమునకై వచ్చుచున్నాము. మా కొరకు చనిపోవుటకై నీ జనితేగ కుమారునిచ్చిన మిగిలిన కరుణగల దేవా, మమ్మను కనికరించి ఆయన నిమిత్తమున మా సమస్త పాపములకు క్షమాపణ దయచేయము. మేము నీ కృప చేత నిత్యజీవం పొందినట్లు నిన్ను గూర్చియో నీ చిత్తమును గూర్చియో సరైన జ్ఞానమును నీ వాక్యమునకు తగిన విధేయతను మా యందు నీ పరిశుద్ధాత్మ వలన వృద్ధి పొందింపుమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. మన పరలోకపు తండ్రి యగు సర్వశక్తి గల దేవుడు మనలను కనికరించి మన కొరకు చనిపోవుటకై తన ఏక కుమారునిచ్చి ఆయన మూలమున మన పాపములన్నిటినీ క్షమించుచున్నాడు. ఆయన నామమందు విశ్వాసముంచు వారికి దేవుని కుమారులగుటకు అధికారం ఇచ్చుచు వారికి తన పరిశుద్ధాత్మను అనుగ్రహించును. నమ్మి బాప్తిస్మము పొందిన వాడు రక్షింపబడును. ఓ ప్రభువా, ఈ రక్షణ మా అందరికీ దయచేయము. త్రిత్వం తర్వాతి 20వ ఆదివారం కొరకైన ప్రారంభ గీతమును చదువుకుందాము. మన దేవుడైన యెహోవా తన కార్యములన్నిటిలో న్యాయవంతుడు. ఏలయనినా మనం ఆయన మాటలకు లోబడమైతిమి. ఓ ప్రభువా, నీ నామమునకు మహిమ కలుగనిమ్ము. నీ కృపా బాహుళ్యమును బట్టి మాకు మేలు చేయుము. మన దేవుని పట్టణమందు ఆయన పరిశుద్ధ పర్వతమందు యెహోవా గొప్పవాడును కీర్తనీయుడునయ్యున్నాడు.
తండ్రికిన్ కుమారునికిన్ ఆదియందు ఇప్పుడు ఎల్లప్పుడు యుగయుగము మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రభువా మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. సర్వోన్నతమైన వాణిలో దేవునికి మహిమా. దేవునికి మహిమా కలుగును గాక. ఇలకు సమాధానం నరులకాయనదయా ప్రభువైన దేవా పరమరాజా సర్వ పరిపాల పరిపూర్ణ పరమజనక నిన్ను మహిని స్తుతించుచు మరి పొగడు చున్నాము. మహిమా పార్చుచు ఆరాధించు చున్నాము. మహిమాతిశయమును మదిదాలంచియు నీకు ఏకా కుమారా యేసు ప్రభువా లోక పాపము మోయు ఏకా దేవుని
లోక పాపములు మోసుకపోవు యేసు రక్షక. పరిశుద్ధుడావు ప్రభుడవు నీవు పరిశుద్ధాత్మతో తండ్రి అయినా దేవుని యందు ప్రబలుచున్నావెప్పుడు. ప్రభువు మీతో నుండుగాక. ప్రార్థింతాము. సర్వోన్నతుడైన మా తండ్రి, కరుణగల దేవా, నీకు స్తోత్రములు. నీ విశ్వాసులు తమ పాపములన్నిటి నుండి పవిత్రపరపబడి నెమ్మది గల మనస్సులతో నిన్ను సేవించున్నట్లు వారికి క్షమాపణయు సమాధానమును అనుగ్రహించుమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదా ఏకదేవుడై యుగయుగములు జీవించుచు పరిపాలించుచునుండు నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. కూర్చునండి. త్రితం తర్వాతి 20వ ఆదివారం కొరకైన లేఖన భాగములు చదువుకుందాం. పత్రిక వాక్య భాగము ఎఫెసీయులకు రాయబడిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం నుండి 21వ వచనం వరకు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15 నుంచి 21 ఇలా రాయాలి. దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకోవచ్చు. అజ్ఞానం వలె కాక జ్ఞానం వలె నడుచుకున్నట్టు జాగ్రత్తగా చూసుకున్నది. ఇందు నిమిత్తం మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమైపుతో గ్రహించుకోండి. మరియు మద్యముతో మత్తులై ఉండకూడదు. దానిలో దుర్వ్యాపారము కలదు. అయితే ఆత్మపూర్ణులై ఉండేది. ఒకరినొకడు కీర్తనతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును చూచి పాడుచు కీర్తించుచు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తమును కూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తునందరి భయముతో ఒకరినొకడు లోబడి ఉంది. ఈ వాక్యం ఎంతపడింది. సువార్త భాగము మత్తయి సువార్త 22వ అధ్యాయము 1వ వచనం నుండి 14వ వచనం వరకు. ఓ ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. సువార్త భాగము మత్తయి
వార్త 22వ అధ్యాయం నుంచి 14 వరకు ఎందుకు రాయబడింది. యేసు వారికి ఉత్తరమిచ్చుచు తిరిగి ఉపమాన రీతిగా ఇట్లనెను. పరలోక రాజ్యము తన కుమారునికి పెండి విందు చేయి ఒక రాజ్యము పోయి ఉన్నది. ఆ పెండి విందుకు పిలువబడిన వారిని రప్పించుటకు అతడు తన దాసులను పంపినప్పుడు వారు నాకు ప్రాణంలోకపోయేది. కాగా అతడు ఇదిగో నా విందు సిద్ధపరిచి ఉన్నది, ఎద్దులను రొగ్గిన పశువులను వరింపబడి ఉన్నది, అంతయు సిద్ధంగా ఉన్నది. పెండి విందుకు రండని పిలువబడిన వారితో చెప్పుడని వేరే దాసులను పంపాడు. కానీ వారు లక్ష్యము చేయక ఒకడు తన పొలమునకు మరొకడు తన వర్తకమునకు వెళ్ళేది. తక్కిన వారు అతని దాసులను పట్టుకొని అవమానపరిచి చంపిరి. కాబట్టి రాజు కోపపడి తన దండను పంపి ఆ నరహంతకులను సంహరించి వారి పట్టణము తగలబెట్టించేది. అప్పుడు అతడు తన పెండి విందు సిద్ధంగా ఉన్నది, కానీ పిలువబడిన వారు పాత్రలు కాదు కనుక రాజమార్గంలోకి పోయి మీకు కనపడి వారందరినీ పెండి విందుకు పిలువడని తన దాసులతో చెప్పాను. ఆ దాసుడు రాజమార్గంలోకి పోయి చెడ్డవారినేమి మంచివారినేమి తమకు కనపడిన వారందరినీ పోగు చేసింది. కనుక విందుకు వచ్చిన వారితో ఆ పెండిశాల నిండెను. రాజు కూర్చున్న వారిని చూచి చూడ లోపలికి వచ్చి అక్కడ పెండి వస్త్రము ధరించుకునే ఒకరిని చూచి, స్నేహితుడా, పెండి వస్త్రము లేక ఇక్కడికి ఎలాగ వచ్చింది అని అడగగా వాడు మౌని అయి ఉండేది. అంతటా రాజు వీని కాళ్ళు చేతులు కట్టి వెలుపటి చీకటిలోకి త్రోసివేయి, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటై ఉండునని పరిచారకులతో చెప్పాను. కాగా పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే అని చెప్పాను. ఈ వాటిని క్రీస్తు నీకు స్తోత్రము అనువుగా నిలబడి అపోస్తల విశ్వాస ప్రమాణమును మన విశ్వాసంగా అంగీకరిస్తాం. ఆకాశమును సృజించిన సర్వశక్తి గల తెలియన దేవుని నమ్ముచున్నాను. ఆయన ఏక కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మల గర్భం ధరింపబడి కనైనా మరేకు పుట్టి పొంతిపిలాతు అధికారం కింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడిననియు అదృశ్య లోకంలోనికి దిగిననియు చనిపోయిన వారిలో నుండి 3వ దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి దేవుని చేతి వైపున కూర్చుని ఉన్నాడనియు సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు అక్కడి నుంచి వచ్చిన నీవు నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంగమం, పరిశుద్ధుల సహవాసమును, పాపక్షమాపణ, ప్రేర పునరుద్ధానము, నిత్య జీవమును నేను నమ్ముచున్నాను. కూర్చోండి. దైవవాక్యానికి సిద్ధపడుతూ అందరం కలిసి ఒక కీర్తన పాడుకున్నాం. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చాను రండి అనే కీర్తన. ఇది పెద్ద పుస్తకాల్లో లేదు, అయితే సందేశానికి అప్రాప్రియేట్గా ఉండేటువంటి కీర్తన. అంత దగ్గర ఈ చిన్న పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి కనుక ఈ కీర్తన పాడాలని ఏర్పాటు చేయడం జరిగింది. మాదాసు గ్రేస్ కమల గారు ఈ కీర్తనను రచించారు. మనకి ఇక్కడ పాడటం తక్కువ ఈ పాట, కానీ ఈస్ట్ గుంటూరు సినెట్లో ప్రతి పెళ్లికి పాట పాడతారు. మనకి పరిశుద్ధి ఎలా పాడతామో ప్రతి పెళ్లికి పాట పాడతారు. చాలా చక్కటి కీర్తన. యేసు ప్రభు వారు త్వరలో రాబోతున్నారు. ఆయన పెళ్లి కుమారుడిగా రాబోతున్నారు. ఆ పెళ్లి కుమారుని కొరకు ఈ సంఘం సిద్ధపడాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. అలాంటి సిద్ధపాటును కలిగించేటువంటి చక్కటి కీర్తన ఇది. అందరం కలిసి పాడుకుందాం.
వచ్చిన వారు చాలామంది ఉన్నారు. ఒకవేళ ఎవరైనా అది ఆ పాట రాకపోయి ఉంటే నేర్చుకోవడానికి కూడా ఒక సమయం. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చేది ఒకటి. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చెను రండి, సర్వాధికారియు సర్వోన్నతుడైన మన తండ్రిని ఘనపరచి మనము సహించెదము. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చెను రండి, సిద్ధపడెను వధువు శుభ్రకసంగళ, గొర్రెపిల్ల రక్తములో అలంకరించుకొనెను. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చెను రండి, పరిశుద్ధుల నీతి క్రియలే అవస్త్రములు, గొర్రెపిల్ల రక్తములో శుద్ధి నొందినవారు. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము రండి, ప్రేమించి సంఘముకై ప్రాణంబునిన ప్రభువు పరిశుద్ధపరచుట కొరకై దానప్పగించుకొనెను. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చెను రండి, శ్రీ యేసు క్రీస్తుండే వాక్యము ఉదకము తోడా శుద్ధి పరచుచుండే. సమయము వచ్చెను రండి. మన తండ్రైన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకు కలుగునుగాక. ఆమేన్. కూర్చోనండి, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, ప్రేమమయుడా, నీకు వేలాది స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ఆరాధనలో మీరు మాకు తోడయుండి నిన్ను ఘనపరుచుకున్నందుకు నీకు స్తోత్రములు ప్రభు. వాక్యం ద్వారా మీరు నాతో మాతో మాట్లాడమని, వినగలిగే చెవి, గ్రహించే హృదయం, ఆచరించే జీవితం ప్రతి ఒక్కరికి అనుగ్రహించుమని, నన్ను మరుగుపరిచి నీ మాటలనే వినిపించుమని యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన వారలారా, మీ అందరకు శుభాలు, దైవ దీవెనలు అందిస్తూ ఉన్నాను. మీరంతా క్షేమంగా ఉన్నారని నమ్ముతున్నాను. మీ అందరి కొరకు అనుదినం ప్రార్థిస్తూ ఉన్నాం. దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు ప్రతి సమస్య పరిష్కరించబడుతుంది, ప్రతి లోటు తీర్చబడుతుంది. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలతో మనం నింపబడతాము అనే విషయాన్ని
మీరంతా గుర్తించాలని విసుగక నిత్యము ప్రార్థించేవారుగా ఉండాలని నేను కోరుతూ ఉన్నాను. క్రితం తర్వాత 20వ ఆదివారం ప్రవేశపెట్టిన దేవాది దేవునికి నేను వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. దేవునికి మానవునికి మధ్య ఉన్న సంబంధాన్ని వివరించడానికి బైబిల్ గ్రంథంలో అనేకమైన అలంకారాలు వాడబడ్డాయి. కొన్నింటిని నేను మీ దృష్టికి తీసుకురావాలని తలస్తూ ఉన్నాను. దేవునికి మానవునికి మధ్య ఉన్న సంబంధాన్ని అర్థం చేసుకోవడానికి వాడబడిన అత్యంత ప్రాముఖ్యమైన అలంకారం ఒకటేమిటంటే తండ్రి కుమారుడు. దేవుడు తండ్రిగా, మానవుడు లేక విశ్వాసి కుమారుడిగా భావించి దైవ మానవ సంబంధాన్ని అర్థం చేసుకోవడం ప్రారంభించారు. మొదటి కాపరి గొర్రెలు, ద్రాక్షవల్లి ద్రాక్ష తీగ, ఇలా చెప్పుకుంటూ వెళితే చాలా ఉన్నాయి. అయితే ఇలాంటి అలంకారాల్లో చాలా శ్రేష్టమైనది, నిగూఢమైనది ఒకటి ఉంది. అదేమిటంటే వరుడు వధువు, లేక పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె. మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు పెళ్లి కుమారుడిగా, క్రైస్తవ విశ్వాసి లేక క్రైస్తవ సంఘము పెళ్లి కుమార్తెగా అభివర్ణించబడింది బైబిల్ గ్రంథంలో. పెళ్లి ద్వారా జతపరచబడినటువంటి వధువు వరుడు ఏకత్వం కలిగి జీవిస్తారు. దేవునితో సంఘానికి ఉన్నటువంటి సంబంధం ఎలాంటిది అని అంటే, వివాహ వ్యవస్థలో విడివిడిగా ఉన్న ఇద్దరు ఎలాగైతే ఏక శరీరులుగా, ఏక మనస్కులుగా, ఏక హృదయులుగా ఐక్యతలోకి వస్తారో, అలాగే క్రైస్తవ సంఘము ప్రభువుతో పెళ్లి కుమారునితో ఐక్యపడాల్సినటువంటి సంఘము అనే విషయాన్ని ఆ అలంకారం ద్వారా బైబిల్ గ్రంథంలో మనకు స్పష్టంగా తెలియజేశారు. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా అనేక పర్యాయాలు తనను గురించి తాను పెళ్లి కుమారుడిగా వర్ణించుకున్నారు బైబిల్ గ్రంథంలో. ఒక్క వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్తలోనే 9వ అధ్యాయము 15వ వచనంలో ఈ రీతిగా రాయబడింది. యేసు, పెళ్లి కుమారుడు తమతో కూడా ఉండు కాలమున పెళ్లి ఇంటి వారు దుఃఖపడగలరా? పెళ్లి కుమారుడు వారి యొద్ద నుండి కొనపోబడు దినములు వచ్చును, అప్పుడు వారు ఉపవాసము చేతురు. యేసుక్రీస్తు ప్రభు తనను తాను పెళ్లి కుమారుడితో పోల్చి చెప్పుకున్న సందర్భం ఇది. పెళ్లి కుమారుడు ఉన్నప్పుడు ఆ కుటుంబం ఎవరు దుఃఖంగా ఉండగా సంతోషంగా ఉంటాడు. కనుక నేను మీతో ఉన్నాను, మీరు సంతోషంగా ఉండండి. నేను కొనిపోబడే సమయం వచ్చినప్పుడు మీరు ఆ ఉపవాసము దినములు ఆచరించండి అని. యేసు ప్రభు వారు తనను తాను పెళ్లి కుమారునిగా అభివర్ణించుకున్నారు. క్రైస్తవ సంఘం వధువు సంఘంగా అభివర్ణించబడింది. కాబట్టి యేసు ప్రభు వారు మొదటిసారి ఆయన రక్షకునిగా గొర్రె పిల్లగా ఈ లోకానికి వచ్చారు. అయితే ఆ గొర్రె పిల్లగా వచ్చిన ప్రభు ఈ రెండవసారి లేక ఆయన
రాకడ పెండ్లి కుమారుడిగా రాబోతున్నారు. పెండ్లి కుమారుడిగా రాబోతున్నటువంటి యేసు ప్రభు వారిని ఎదుర్కొనడానికి ఈ క్రైస్తవ సంఘము పెండ్లి కుమార్తెగా తగిన సిద్ధపాటు కలిగి ఉండాలని నేటి లేఖన భాగాలు మనం తెలియజేస్తూ ఉన్నాయి. గొర్రెపిల్ల వివాహ మహోత్సవం ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం, ప్రకటన గ్రంథంలో 19వ అధ్యాయము 7వ వచనంలో 2వ భాగాన్ని నేను చదువుతున్నాను. సర్వాధికారియు ప్రభువునకు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది, ఆయన భార్య తను తాను సిద్ధపరుచుకొని ఉన్నది. కనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచదమని చెప్పగా వింటిని. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చేసింది. ఆయన త్వరగా రాబోతున్నాడు, పెళ్లి కుమారుడిగా రాబోతున్నాడు. ఆయనతో ఐక్యతలోకి వెళ్ళడానికి వధువు సంఘము తగిన రీతిగా సిద్ధపడాలి అనే సంగతి బైబిల్ గ్రంథం మనకు పదే పదే బోధిస్తుంది. మనం చదువుకున్నటువంటి ఈ లేఖన భాగాలను అనుసరించి పరలోకపు పెండ్లి విందు అనే అంశాన్ని మనం ఈరోజు ధ్యానించబోతూ ఉన్నాం. మత్తయి సువార్త 22వ అధ్యాయం 1 నుంచి 14 వచనాలు. మత్తయి సువార్త 22వ అధ్యాయము 1-14 వచనాల్లో యేసుక్రీస్తు ప్రభువారు పరలోక రాజ్యాన్ని పెండ్లి విందుతో పోల్చి ఉపమాన రీతిగా చెప్పారు. ఇలాంటి ఉపమానమే లోకసువార్త 14వ అధ్యాయంలో కూడా ఉంది. అయితే ఆ ఉపమానానికి ఈ ఉపమానానికి ఈ రెండింటికి మధ్య చాలా భేదాలు ఉన్నాయి. కాబట్టి ఈ రెండింటిని ఒక్కటిగా కాకుండా విడివిడిగా చూడాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఈ మత్తయి సువార్త 22వ అధ్యాయము 1-14 వచనాల్లో ఉన్న ఈ ఉపమానాన్ని 3 భాగాలుగా 3 దృక్కోణాలలో మనం ధ్యానించి మన వ్యక్తిగత జీవితానికి అన్వయించుకోవాలని నేను భావిస్తూ ఉన్నాను. మొదటిది పెళ్లి విందు. పెళ్లి విందు అనేటప్పటికీ అది సహవాసాన్ని, సంతోషాన్ని సూచిస్తుంది. విందు సహవాసాన్ని, సంతోషాన్ని సూచించేది. మనకి ఇన్విటేషన్స్ వస్తాయి. కరోనాలో కూడా, ఈ కరోనా కాలంలో కూడా పెళ్లి లేక ఆగట్లా. మనల్ని ప్రేమించి వాళ్ళు మనకి ఇన్విటేషన్ ఇచ్చారు కనుక మనం బాధ్యతగా ఖచ్చితంగా అటెండ్ అవుతాం. విందు సహవాసాన్ని, సంతోషాన్ని సూచించేది. ఈ ఉపమానంలో ఉన్నటువంటి విషయాలను ఆధ్యాత్మిక కోణంలో మనం చూడాలి. విడివిడిగా చూస్తూ వెళితే ఈ ప్రసంగం ఈరోజు అవ్వదు. ఆల్రెడీ వాక్యం చదవబడింది. బహుశా నేను అనుకుంటాను చర్చికి రావడానికి ముందు రోజే మీరు లేఖన భాగాలు చదివి వచ్చుంటారు. అందుకే మీకు ముందుగానే ఆ షెడ్యూల్ ఇవ్వడం జరుగుతుంది. ఈ ఉపమానాన్ని ఆధ్యాత్మిక కోణంలో మనం ఆలోచించినప్పుడు విందుకు పిలిచిన రాజు తండ్రైన దేవుడు, పెళ్లి కుమారుడు ఇంతకు ముందే మనం చెప్పుకున్నాం మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈ ఉపమానం అంతా చదవండి, ఒక విషయాన్ని మీరు గమనిస్తారు. అదేంటంటే పెళ్లి కుమార్తె ప్రస్తావన లేదు. పెళ్లి కుమార్తె లేకుండా పెళ్ళి ఉందా? పెళ్లి కుమార్తె క్రైస్తవ సంఘం.
ఈ ఉపమానంలో ఉన్న మరొక విశేషం ఏంటంటే, పెళ్లి కుమార్తె, పెళ్లికి పిలువబడిన వారు కూడా క్రైస్తవ సంఘమే. క్రైస్తవ సంఘం యొక్క విశిష్టత ఎంత గొప్పదో మీరు గ్రహించాలని నేను కోరుతూ ఉన్నాను. వరుడైనటువంటి క్రీస్తు ప్రభులకు, వధువైనటువంటి క్రైస్తవ సంఘానికి జరుగుతున్న వివాహోత్సవ వేడుక విందు. ఈ విందులో శ్రేష్టమైన వాక్యము అనేటువంటి జీవాహారం వడ్డించబడుతుంది. ఈ విందులో భౌతిక సంబంధమైన పదార్థాలు లేవు, ఆధ్యాత్మిక సంబంధమైన జీవాహారం వడ్డించబడుతుంది. ఇది వాక్యపు విందు, ఇది ఆధ్యాత్మిక విందు. ఎంత శ్రేష్టమైన విందు మీరు గమనించారు. ఇర్మియా గ్రంథం 25వ అధ్యాయము 6-7 వచనాలలో ఒక మాట దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఇర్మియా గ్రంథము 25వ అధ్యాయము 6-7 వచనాలు. ఈ పర్వతము మీద సైన్యములకు అధిపత్యము యెహోవా సమస్త జనముల నిమిత్తము క్రొవ్విన వాటితో విందు చేయును, మట్టి మీద ఉన్న ద్రాక్షారసముతో విందు చేయును, మూలుగు గల క్రొవ్విన వాటితో విందు చేయును, మట్టి మీద నిర్మలమైన ద్రాక్షారసముతో విందు చేయును. దేవుడు సమస్త జనులకు క్రొవ్విన వాటితో విందు చేస్తాడు. అయితే అంత శ్రేష్టమైనటువంటిది ఏమిటి అని అంటే, ఒక మాట చూడండి. కీర్తన గ్రంథంలోనే 119వ కీర్తన 103వ వచనం, 119వ కీర్తన 103వ వచనంలో దేవుని వాక్యాన్ని గురించి మాటలు ఉన్నాయి. నీ వాక్యము నా జిహ్వకు ఎంతో మధురములు, అవి నా నోటికి తేనె కంటే తీపిగా ఉన్నవి. అక్కడ వడ్డించేటువంటి పదార్థాలు భౌతిక సంబంధమైనవి కావు, కానీ మధురమైన దేవుని వాక్యం, జుట్టు తేనె ధారణ కంటే మధురమైన సువార్త. సువార్త అక్కడ అందించబడుతుంది, వడ్డించబడుతుంది. కనుక ఇది చాలా శ్రేష్టమైన విందు అనే విషయాన్ని మనం గమనించాలి. రెండవది పెళ్లి పిలుపు. పెళ్లి పిలుపు ఇంత శ్రేష్టమైన విందుకు దేవుడు మట్టి మనుషులకు ఆహ్వానాన్ని ఇస్తున్నాడు. మన మట్టి వారినే, అయోగ్యులమే, అయినా ఇంత శ్రేష్టమైన విందుకు దేవుడు ఈ మట్టి మనుషులకు ఆహ్వానాన్ని ఇస్తున్నాడు. ఆధ్యాత్మిక విందు కొరకైన పిలుపు అందుకున్న వారు మొట్టమొదట యూదులు. మన ఉపమానాన్ని చదువుకున్నాం. ఆ ఉపమానంలో ఉన్న విషయాలనే నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఈ పెళ్లి విందు కొరకైన పిలుపు మొట్టమొదటి యూదులకు అందింది. ఎందుకు అంటే యూదులు దేవుని నిబంధన ప్రజలు, ద ప్రివిలేజ్డ్ పీపుల్, చూజన్ పీపుల్, దేవుడు ఎన్నిక చేసుకున్న ప్రజలు. ఆధ్యాత్మిక విందుకు రావాలి అని తన ప్రజల వద్దకు ఒకరి తర్వాత ఒకరిని ఆయన ప్రవక్తలను పంపిస్తూ వచ్చాడు ఆయన. అయితే యూదులు నిర్లక్ష్యం చేశారు. పాత నిబంధన కాలం నుండి దేవుడు అనేక సార్లు ఇశ్రాయేలు ప్రజలను ఉద్దేశించి, ఇదిగో నేను ప్రవక్తలను ఎందుకు పంపిస్తున్నాను, మీరు వారి మాట వినకుండా నిర్లక్ష్యం చేస్తున్నారు అని వాపోయిన సందర్భాలు ఉన్నాయి. వారు ఈ లోక సంబంధమైన వ్యాపకాలను అడ్డుగా పెట్టుకున్నారు. ఈ ఉపమానంలో అయితే వ్యవసాయాన్ని, వ్యాపారాన్ని సాగుగా చూపించారండి. సర్వాధికారి దేవుని సహవాసం కంటే,
సర్వాధికారి అయినటువంటి దేవుడు ఇచ్చినటువంటి ఆనందం కంటే ఈ లోక సంబంధమైన వ్యాపకాలు వారికి ప్రధానమయ్యాయి. వాటికి వారు ప్రాముఖ్యతనిచ్చారు. మీకు మొదట తెలియజేశారు, ఎందువలంటే సహవాసము, సంతోషం. దేవునితో విందు ఆయన పిలుస్తున్నాడు. ఆయన సహవాసానికి, ఆయన ఇచ్చినటువంటి ఆనందానికంటే కూడా వారికి ఈ లోక సంబంధమైన వ్యాపకాలే ఎక్కువగా కనిపించాయి. వాటికే వారు ప్రాముఖ్యతనిచ్చారు. ఇది చాలా విచారకరం. చాలాసార్లు మనం కూడా ఈ లోక సంబంధమైన వాటికి ఇచ్చినంత ప్రాముఖ్యత దైవ సంబంధమైన విషయాలకి వెళ్ళారు. శరీరానికి ప్రాముఖ్యత ఇస్తాం, కానీ ఆత్మకు ప్రాముఖ్యత ఇది చాలా విచారకరం. చాలా విచారకరం, చాలా ప్రమాదకరం కూడా. ఎంతోమంది ప్రవక్తలను దేవుడు పంపించాడు. వారు దేవుని పిలుపుకు లోబడలేదు, సువార్త విందుకు వారు రాలేదు. చివరకు తన కుమారుని పంపించాడు. ఏం చేశారు? యోహాను సువార్త 1:11 వచనంలో ఇలా రాయబడింది, ఆయన సొంత ప్రజలే ఆయనను తిరస్కరించారు. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను అని ఆయన ఆహ్వానాన్ని అందించిన ఆయనను విశ్వసించలేదు. సరికదా ఆయనను అవమానపరిచారు, తిరస్కరించారు, శిలువ వేసి చంపేశారు. ఎంత విచారకరం! ఇశ్రాయేలీయులు చేసిన కార్యాలను గురించి స్టెఫను వారి మీద ఒక నింద మోపుతాడు. అపోస్తల కార్యాలు 7వ అధ్యాయము 51, 52 వచనాలు మనం చదివినట్లయితే ఇలా ఉంటుంది. 51, 52 వచనాలు. ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యములకు లోపరచనున్నని వారులారా, మీ పితరుల వలె మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుతున్నారు. మీ పితరులు ప్రవక్తలలో ఎవరిని హింసింపకుండిరి? ఆ నీతివంతుని రాకడ గూర్చి ముందు తెలిపిన వారిని చంపి, అయినను మీరు ఇప్పుడు అప్పగించి హత్య చేసిన వారైతే. చూడండి, యూదులను ఉద్దేశించి స్టెఫను వేసినటువంటి గొప్ప నింద. మీ పూర్వీకుల దగ్గర నుంచి మీకున్న గుణం ఏంటంటే పరిశుద్ధాత్మ పరిచర్యను తృణీకరించారు, ప్రవక్తలను నిందించారు, హింసించారు. ఈనాటికి కూడా దేవుని సేవకులు ఎన్నో నిందలకు లోనవుతున్నారు. దేవుని సేవకులు హింసలకు లోనవుతున్నారు. దేవుని సేవకులను ఇంట బయట ఆయన వారిని నిందించేవారు ఉన్నారు. సంఘంలో పనిచేస్తున్నా కానీ రాజకీయాలు ఒత్తిడి చేసి సేవకులను నిందించేవారు ఉంటారు. క్రీస్తు సత్య సువార్తను ప్రకటిస్తున్నందుకు బయటి వారు నిందించేవారు ఉంటారు. ఇది ఈనాటిది కాదు. అదే స్టెఫను చెప్తున్నాడు. మీ పితరుల దగ్గర నుంచి వస్తుంది, పితరుల దగ్గర నుంచి వస్తుంది. ప్రియమైన వర్గాల యోధులు దేవుని సేవకులను తిరస్కరించారు, హింసించారు, చంపేశారు. కుమారుని కూడా వారు చంపేశారు. అయితే ఇక్కడ రాజుల గురించి 2 విషయాలు మనం ప్రత్యేకించి గమనించాలి. ఆయన పదే పదే తన సేవకులను పంపించడం, తన సేవకులను నిందిస్తున్నారు, హింసిస్తున్నారు, చంపుతున్నారు అని తెలిసిన ఏం చేశాడు ఆయన? విందు సిద్ధంగా ఉంది, రండి, విందు సిద్ధంగా ఉంది,
రండి అని పిలవడానికి తన సేవకులను పదే పదే పంపించాడు. ఈ పదే పదే తన సేవకులను పంపించడంలో ఆయనకు తన ప్రజల పట్ల ఉన్న ప్రేమను మీరు గమనించాలి. పదే పదే తన సేవకులను పంపించడం దేవునికి తన ప్రజల పట్ల ఉన్న ప్రేమకు దీర్ఘశాంతానికి సాదృశ్యం. దేవుడు ఇశ్రాయేలు ప్రజల పట్ల ఎంతటి సహనం కలిగి ఉన్నాడో మనం అర్థం చేసుకోవాలి. ఈనాటికి దేవుడు అంత ప్రేమ కలిగి సహనం కలిగి తన సేవకులను పంపుతూనే ఉన్నాడు. రెండో విషయం ఏంటంటే రాజు సర్వాధికారి. 7వ వచనంలో మీరు గమనిస్తే మత్తయి సువార్త 22:7వ వచనంలో, కాబట్టి రాజు కోపపడి ఆయన సర్వాధికారి తన పిలుపును నిర్లక్ష్యం చేసిన వారి పట్ల, తన పిలుపు విని రానని ప్రజల పట్ల ఆయనకు కోపం రగులుకుంది. తన దండలు పంపించి వారిని సంహరించి తగలబెట్టించాడు. ఇశ్రాయేలు ప్రజలను ఉద్దేశించి ఈ మాటలు స్పష్టంగా అచ్చుకుద్దినట్టుగా సరిపోతాయి. యేసు ప్రభు వారు యెరూషలేము పట్టణాన్ని చూసి విలపించిన సందర్భాలు ఉన్నాయి. అయ్యో యెరూషలేమా, యెరూషలేమా, ప్రవక్తలను చంపుదానా, కోడి తన పిల్లలను తన రెక్కల చాటున భద్రపరుచుకోవాలని ఎంత పరితపిస్తుందో నేను కూడా అంతగా పరితపించాను. కానీ నీవు నా మాట వెళ్ళకపోతుంది. ఇదిగో నీ చెయ్యి నేను విడిచిపెట్టేశాను. దేవుడి చెయ్యి విడిచిపెడితే క్రీస్తు శకం 70వ సంవత్సరంలో యెరూషలేము రాతి మీద రాయి లేకుండా ధ్వంసం చేయబడింది, కాల్చివేయబడింది. ఎంత విచారకరమైన విషయం. యూదా ప్రజలు ప్రపంచ దేశాలకు చెదిరిపోయారు. ప్రియమైన వారులారా, దేవుడు మనకి ఇంకా అవకాశాలు ఇస్తున్నాడు. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో ఒక చక్కటి మాట, ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందాము. దేవుడు మనకు అవకాశాలను ఇస్తున్నాడు. అవకాశాలను నిర్లక్ష్యంగా పెట్టిస్తే మనం తప్పించుకోలేము. మనం తప్పించుకోలేనటువంటి పరిస్థితి దాపురిస్తుంది. దేవుడు మనకి ఇచ్చిన అవకాశాలను దుర్వినియోగం చేసుకుంటే ఉగ్రతకు లోనైపోతాను అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుడు మనకు ఎన్నో అవకాశాలు ఇస్తున్నాడు. ఇంత భయంకరమైన దినాల్లో కూడా దేవుడి మహాకృపలో మనం భద్రపరచబడ్డాలి. దేవుడు ఇస్తున్నటువంటి ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నేను మిమ్మల్ని కోరుతున్నాను. పిలువబడిన వారు రాలేదని విందు వాయిదా వేయలేదు. పిలువబడిన వారు రాలేదని విందు రద్దు చేయలేదు. రాజమార్గంలో కనిపించిన వారందరికీ పిలుపునిచ్చబడింది. జాతి, మత, కుల, ప్రాంత, భాష భేదాలు లేకుండా అందరికీ పిలుపు ఇవ్వబడింది. దేవుని పిలుపు సార్వత్రికమైన పిలుపు. మన గొప్పవారని కాదు, కానీ దేవుని యొక్క ప్రేమ గొప్పది. ఆయన ఆ పరలోకపు విందు కొరకు మనల్ని పిలిచాడు. దేవునికి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నారు. ప్రియమైన వారులారా, దేవుడిస్తున్నటువంటి ఈ కృపా సహితమైన ఆహ్వానాన్ని మనం అందుకొని దానికి స్పందించి దైవ సహవాసానికి, దేవుడిచ్చినటువంటి ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందుకోవడానికి, ఆ రక్షణ విందుకు, పరలోకపు విందుకు మనం రావాలని నేను మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. మూడవది పెండి వస్త్రం. పెండి వస్త్రం వివాహపు విందులోనికి వెళ్ళడానికి ముందు
పెళ్లి వస్త్రాన్ని ధరించి వెళ్ళాలి. ఈ విధిలో ఆసక్తికరమైన ఒక విషయం ఉంది. అదేమిటంటే రాజు విందులో పాల్గొన్న ఒక్కొక్కరిని వ్యక్తిగతంగా పరిశీలనగా చూడడం. రాజు యొక్క పరిశీలనలో పెళ్లి వస్త్రము ధరించుకొని ఒకడు కనపడ్డాడు. పెళ్లి వస్త్రం లేకుండా ఎలా వచ్చావు అని అడిగితే వాడు మౌనంగా ఉండిపోయాడు. పెళ్లి వస్త్రము విందులో ప్రవేశించడానికి అధికార సూచనగా ఉన్నటువంటిది. ఆ అధికార సూచనగా ఉన్న పెళ్లి వస్త్రాన్ని ఇతను విసిరిపోయాడు. ఫలితం ఏమిటో తెలుసా? కఠినంగా శిక్షించబడ్డాడు. కాళ్ళు చేతులు కట్టి చీకటిలోనికి విసిరేయబడ్డాడు. అక్కడ ఏముంది? ఏడుపును పండ్లు కొరుకుటూ ఉన్నాయి. ఎంత భయంకరమైన స్థితి మీరు గమనించారు. యూనివర్సిటీ కాన్వకేషన్ టైంలో ఆ వైస్ ఛాన్సలర్ కానివ్వండి, గవర్నర్ గారు కానివ్వండి, వారి ద్వారా సర్టిఫికెట్ తీసుకుంటారు. ఈ కాన్వకేషన్ టైంలో నల్ల కోటు నల్ల టోపీ ధరించి సర్టిఫికెట్ తీసుకోవడానికి వెళ్ళాలి. మామూలుగా సివిల్ డ్రెస్లో వెళ్ళి సర్టిఫికెట్ తీసుకోవడానికి వీల్లేదు. అలాగని నల్ల కోటు నల్ల టోపీ కుట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు. కాన్వకేషన్ దగ్గర ఇస్తారు, అది వేసుకొని సర్టిఫికెట్ తీసుకుని రావాలి. అయితే డ్రెస్ లేకుండా మాత్రం కాన్వకేషన్లో సర్టిఫికెట్ తీసుకోవడానికి వీల్లేదు. ఈ ఉపమానంలో రాజుగారే పెళ్లి వస్త్రం ఫ్రీ ఇస్తున్నారు. గొప్ప పేద అనేటువంటి భేదం లేకుండా ఆయన పెళ్లి వస్త్రం ఇస్తున్నారు. అయితే పెళ్లి వస్త్రం ధరించి పెళ్లి విందులో పాల్గొనాలి అన్నది ఉంది. పెళ్లి వస్త్రం లేకుండా విందులో పాల్గొనడానికి వీల్లేదు. పెళ్లి వస్త్రం ధరించి ఆ వివాహపు విందులో పాల్గొన్నారు. మరి పెళ్లి వస్త్రం ధరించకుండా విందులో పాల్గొనేటువంటి వ్యక్తి బహుశా అనుకుని ఉంటాడు, ఇంతమందిలో నన్ను ఎవరు పట్టించుకుంటారులే, లేకపోతే నేను వేసుకునే డ్రెస్సే దానికంటే కూడా చాలా బాగుందిలే అనుకుని ఉంటాడు. ఇతను ఎలా అంటే నిర్లక్ష్య వైఖరి కలిగిన వారికి ఇతను ఒక పెద్ద బ్రాండ్ మార్క్. స్వనీతి పరులకు ఇతను సాదృశ్యం. స్వనీతి పరులకు సాదృశ్యం. ఫలితం ఏమిటంటే కాళ్ళు చేతులు కట్టి చీకట్లో త్రోసివేయబడ్డాడు. ప్రియమైన వారులారా, ఒక మాట మీరు గమనించండి. తమ సొంత నీతిపై ఆధారపడేవారు దేవుని సన్నిధిలో నిలబడలేదు. ఇక్కడ పెళ్లి వస్త్రము అనే దానిని మనం ఆధ్యాత్మిక దృక్పథంలో చూడాలి. ఆదాము హవ్వల దిగంబరత్వాన్ని కప్పటానికి దేవుడు చర్మపు చక్రాలను ఇచ్చాడు. అదే దేవుడు కల్వరి శిలువలో ఆకాశములకు భూమికి మధ్యన ప్రయాణాడి వివస్త్రునిగా చేయబడి ఈ ప్రపంచ మానవాళికి రక్షణ వస్త్రాలను ఇచ్చాడు. రక్షణ వస్త్రాలు లేకుండా పెళ్లి విందులో పాల్గొలేము అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 10వ వచనం. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 10వ వచనం. శృంగారమైన పాగా ధరించుకున్న పెళ్లి కుమారుని రీతిగాను ఆభరణములతో అలంకరించుకున్న పెళ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపజేసి ఉన్నాడు, నీతి అను పైబట్టను నాకు ధరింపజేసి ఉన్నాడు. ఆయన శిలువలో వేలాడి మనకు రక్షణ వస్త్రాన్ని ఇచ్చాడు. ఎవరైతే ఆయన
విశ్వాసం ఉంచుతారో వారికి ఆయన కృప ద్వారా ఆ రక్షణ వస్త్రం లభిస్తుంది. రక్షణ వస్త్రం లేకుండా పరలోకపు పెళ్లి విందులో నువ్వు పాల్గొలేవు అనే సంగతి గమనించారు. ఇంకొన్ని విషయాలు నేను మీ దృష్టికి తీసుకుని వస్తాను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం ఎవరైనా ఒకరు చదవాలని నేను కోరుతూ ఉన్నాను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక క్రీస్తునందరి విశ్వాస మూలమైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు కనబడు నిమిత్తము చాలు. విశ్వాసము మూలమైన నీతి ఇది ఎవరైనా గ్రహిస్తారట? యేసుక్రీస్తు ప్రభువును గ్రహిస్తారు. మార్టిన్ లూథర్ మత సంస్కరణలో ప్రధానమైనటువంటి విషయం వర్డ్ ఎలోన్, గ్రేస్ ఎలోన్, ఫెయిత్ ఎలోన్. వాక్య మూలములనే కృప ద్వారానే విశ్వాస మూలములనే రక్షణ. ప్రియమైన వారలారా, మీరు గమనించండి, యేసుక్రీస్తునందరి విశ్వాస మూలమైన నీతి లేకుండా ఆ పరలోకపు పెళ్లి విందులో పాల్గొలేదు. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 8వ వచనం. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం 8వ వచనం నేను చదువుతున్నాను. మరియు ఆమె ధరించుకున్నకు ప్రకాశములను నిర్మలములైన సన్నపు నారబట్టలు ఆమె గీయబడెను. అవి పరిశుద్ధుల నీతి క్రియలు. నీతి క్రియలు అనే సన్నటి నార వస్త్రము లేకుండా ఆ పరలోకపు పెళ్లి విందులో పాల్గొలేవు. నేను రక్షింపబడ్డాను అని చెప్పుకోవడమే కాదు, రక్షింపబడిన విశ్వాసి నీతి సంబంధమైన క్రియలు కూడా జరిగించాలి. విశ్వాసము ఒంటిగా ఉంటే ప్రయోజనం లేదు, అది క్రియాత్మకంగా మారాల్సిన అవసరం ఉంది అని యాకోబు చాలా స్పష్టంగా తెలియజేశాడు. ప్రియమైన వారలారా, గొర్రెపిల్ల వివాహోత్సవ విందు చేయబోతున్న మన ప్రభువు ఒక్కొక్కరిని వ్యక్తిగతంగా పరిశీలించబోతున్నాడు. నాకు పిలుపు అందలేదు అన్నారని వీల్లేదు, ఎందుకంటే సేవకుల్ని పంపిస్తూనే ఉన్నాడు. నాకు టైం లేదు అన్నారని వీల్లేదు, నీకు కావలసినంత టైం ఇచ్చాడు. దేవుని పిలుపుకు స్పందించి ఆయన ఇచ్చే రక్షణ వస్త్రాన్ని, నీతి వస్త్రాన్ని నీవు ధరించి గొర్రెపిల్ల విందులో పాల్గొనేందుకు సిద్ధపడాలని నేను వాక్యానుసారంగా నేను తెలియజేస్తున్నాను. ఒక ప్రశ్న వేసుకున్నాను, నేను పిలువబడిన వారి లిస్టులో ఉన్నానా లేకపోతే ఏర్పరచబడిన వారి లిస్టులో ఉన్నానా? ఆ ప్రశ్న ఎవరికి వారుగా వేసుకున్నాను. మనం చదువుకునే పత్రిక వాక్య భాగం నుంచి 2-3 మాటలు క్లుప్తంగా నేను చెప్పి ముగించేస్తాను. పరలోకపు పెళ్లి విందులో ప్రవేశించడానికి సిద్ధపడుతున్నటువంటి సంఘము, వధువు సంఘము ఎలాంటి నడక కలిగి ఉండాలి? గతంలో మీకు తెలియజేశారు, నడక అనేది ప్రవర్తనను సూచిస్తుంది అని. పరలోకపు పెళ్లి విందు కొరకు ఈ లోకంలో మనం సిద్ధపడుతూ ఉండగా మనం ఎలాంటి ప్రవర్తనను కలిగి ఉండాలి? 2-3 పాయింట్లు పౌలు ప్రత్యేకించి దినములు చెడ్డవి కనుక అనే మాటతో ఈ ప్యాసేజ్ ని ప్రారంభించాడు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం. దినములు చెడ్డవి. ఆనాటి రోగులో ఉన్నటువంటి పరిస్థితులు భయంకరంగా ఉండేవి. ఎక్కడ చూసిన అరాచకం, నియంతృత్వం, పాప ప్రవృత్తిలో పడేసే పరిస్థితులు ఆనాడు ఉండేవి. ఈనాడేమి తీసుకోని పరిస్థితులే ఉన్నాయి. ఎక్కడ చూసినా హింసా ప్రవృత్తి పెరిగిపోయింది. ఎక్కడ చూసినా దగాలు, మోసాలు,
పాపం విశృంఖలంగా పెరిగిపోయింది. కులాల పేరు మీద కాల్చి పారేస్తున్నారు. ఈ మధ్య నన్ను ప్రేమించలేదు ఈ అమ్మాయి అని ప్రేమించినందుకు కూడా చంపేస్తున్నారు. ఎంత భయంకరమైన దినాల్లో ఉన్నాను. మోసాలు పెరిగిపోయాయి, మానభంగాలు పెరిగిపోయాయి. చిన్న పిల్లల్ని సైతం వదిలిపెట్టని రాక్షసత్వం మనుషులు పెరిగింది. అలాంటి భయంకరమైన దినాల్లో మనం ఉన్నాం. క్రైస్తవ సంఘం అలాంటి భయంకరమైన దినాల్లో పరలోకపు పెళ్లి విందు కొరకు సిద్ధపడుతుంది. ఎలా సిద్ధపడాలి? 5 విషయాలు చెప్పాడు. ఒకటి, మనం జ్ఞానుల వల్ల నడుచుకోవాలంట. జ్ఞానుల వల్ల నడుచుకోవాలి. ఇతను జ్ఞానిగా నడుచుకుంటున్నాడు అని చెప్పడానికి గుర్తు ఏంటంటే సమయాన్ని సద్వినియోగం చేసుకుంటాడు. రెండవది, ప్రభు చిత్తాన్ని గుర్తించాలి. ప్రభు చిత్తం ఎలా తెలుస్తుంది? నీవు వాక్యాన్ని ఎంత జాగ్రత్తగా పఠిస్తావో అంతగా ప్రభు చిత్తం తెలుస్తుంది. ఎంతగా దేవుని సహవాసంలో ప్రార్థిస్తావో అంతగా దేవుని చిత్తం తెలుస్తుంది. నీ పట్ల దేవుని చిత్తం స్పష్టంగా వాక్యము ద్వారా దేవుడు నీకు తెలియజేస్తాడు. మూడవది, ఆత్మపూర్ణులై ఉండండి అని చెప్పాడు. ఆత్మతో నింపబడిన వారు ఈ లోక సంబంధమైన మద్యంతో దుర్వ్యాపారాలతో నింపబడరు. మనం మన జీవితాన్ని మద్యంతోనూ దుర్వ్యాపారాలతో నింపకూడదు. ఆత్మతో నింపాలి. ఆత్మతో నింపబడడం అంటే మన జీవితాన్ని అంతటిని పరిశుద్ధాత్మ దేవుని స్వాధీనంలో ఉంచి ఆత్మ చేత నడిపించబడడం. నాలుగవది, దేవుని స్తుతిస్తూ కీర్తిస్తూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారుగా ఉండాలి. మేలు జరిగినప్పుడే కాదు. ఆదిమ సంఘంలో అన్ని మేలునే జరగల. ఎన్నోసార్లు ఆదిమ సంఘానికి హింసలు వచ్చాయి. పౌలు శీలను చెరసాలలో ఉండి కూడా దేవుని స్తుతించి కీర్తించారు. కాబట్టి దేవుని స్తుతించడం కీర్తించడం మన యొక్క విధి. పౌలు అంటున్నాడు, మీరు అలా స్తుతిస్తూ కీర్తిస్తూ ఉండండి, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి అని చెప్తున్నాడు. ఐదవది, ఒకరికి ఒకరు లోబడి ఉండండి అని చెప్పాడు. లోబడి ఉండడం అంటే ఎదుటి మీద పెత్తనం చేయడం కాదు. ఎదుటి వారిని గౌరవిస్తూ ఒకరికి ఒకరు సేవకుల వల్లే ఉన్నారు. మనందరికీ యజమాని ఒక ఆయన ఉన్నాడు. మనం ఆయన కింద అందరూ సేవకులు. నేను ముగిస్తూ ఉన్నాను. ఈ 5 పంచశీల సూత్రాలు లాంటివి. 5 సూత్రాలు. ఎవరైతే ప్రభు యొక్క పెండ్లి విందు కొరకైన పిలుపు విన్నారో వారు ఆ పెండ్లి విందులో పాల్గొనడానికి ఇలాంటి సిద్ధపాటు కలిగి ఉన్నారు. ఆ చీకట్లోకి త్రోసివేయబడిన వాడు పెళ్లి పిలుపు విన్నాడు, పెళ్లి విందుకు వచ్చాడు, కానీ పెళ్లి వస్త్రాన్ని మిస్ చేసుకున్నాడు. ప్రియమైన వాళ్ళని మేము చర్చకు వస్తున్నాం, దేవుని మాటలు వింటున్నాం అనుకోవడమే కాదు, ఆయన ఇచ్చేటువంటి ఆ రక్షణ వస్త్రాన్ని, నీతి అనేటువంటి పై బట్టలు మనం చాలా జాగ్రత్తగా కాపాడుకొని ప్రభు మనకిచ్చేటువంటి ఆ పరలోకపు పెళ్లి విందు కొరకు సిద్ధపడాలని నేను కోరుతూ, అటు సిద్ధపాటుతో మీరందరూ ఆత్మీయంగా బలపడాలని నేను ప్రార్థిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడి మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్. సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు మీ హృదయములకు మీ తలపులకు కావలియుగాక. ఆమేన్. దేవా
కూర్చోండి. గత కాలంలో దేవుడు మీ పట్ల మీ కుటుంబాల పట్ల చేసిన మేలులను బట్టి కృతజ్ఞతాపూర్వకంగా కానుకలు సమర్పించదలిచిన వారు ముందుకు వచ్చి సమర్పించాలని కోరుతున్నాను. కృతజ్ఞత కానుకలు ప్రత్యేకమైన అర్పణలు ఉన్నవారు ముందుకు రండి, మీ కొరకు ప్రార్థన చేయబడుతుంది. ప్రార్థన చేస్తున్నాను. బహుమతులైన మా తండ్రి, నీకు స్తోత్రం. నీ ప్రేమిడలు నీ సన్నిధానానికి వచ్చి కృతజ్ఞతాపూర్వకంగా తమ హృదయాలను తమ కానుకలను సమర్పించారు. వారిని మీరు దీవించారు. గత కాలమంతట్లో వారికి మీరు తోడై ఉన్నారు. బలహీనతలు బలపరిచారు, సమస్యలు విడిపించారు. చేయించిన పనులను మీరు తోడుగా ఉండి అభివృద్ధినిస్తున్నారు. మా పరమ తండ్రి, నేను మీ విలువను ఎడబాయను అని మీరు చేసిన వాగ్దానాన్ని గడప పట్ల నెరవేరుస్తున్నారు. నీకు వందనాలు. వారి వారి కుటుంబాలను మీ చేతులకు పంపిస్తూ ఉన్నారు. కృపాక్షేమములు వారి వెంట వచ్చినట్లుగా సహాయం చేయండి. ప్రతి సమస్యను పరిష్కరించి క్రీస్తు యేసు సాక్షులుగా నిలబడినట్లుగా వారిని బలపరచండి. యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ ఏకదేవుని దీవెన సదాకాలం మీతో ఉండును గాక. ఆమేన్. చంద్ర కానుకలు సేకరించుకుందాం. టేబుల్స్ వచ్చి కానుకలు సేకరించండి. ఈ ఆరాధనలో పాల్గొన్న మీ అందరికీ సంఘపక్షంగా వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఖచ్చితంగా మాస్కులు ధరించి శానిటైజ్ చేసుకుని ఆరాధనలో అందరూ పాల్గొంటున్నారు. మిమ్మల్ని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. అది సామాజిక బాధ్యత. ఎవరైనా పిల్లలు కానివ్వండి, పెద్దవాళ్ళు కానివ్వండి, ఒకవేళ పొరపాటున మరిచిపోయి వచ్చినా వారికి జ్ఞాపకం చేయండి. పక్కన ఉన్న వారు వారిని చెప్పొచ్చు. ఏమనుకుంటారో అని అనుకోవలసినటువంటి సమయం కాదు. ఇప్పుడు చెప్పబడినటువంటి సందేశము ఈరోజు 11 గంటలకు కీర్తన ఛానల్లో ప్రసారం చేయబడుతుంది. స్పాన్సర్ చేసిన వారు రెవరెండ్ డాక్టర్ పి. సౌలతదేవి గారు, వారికి వారి కుటుంబానికి సంఘపక్షంగా వందనాలు. శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు స్త్రీల సమాజం ఉంటుంది. సంఘబిడ్డలు స్త్రీలు గుర్తించి సమాజంలో పాల్గొవాలని నేను తెలియజేస్తున్నాను. వచ్చే ఆదివారం యథావిధిగా మొదటి ఆరాధన 6 గంటలకు, రెండవ ఆరాధన 9 గంటలకు ప్రారంభించబడతాయి. వచ్చే ఆదివారం నవంబర్ నెల మొదటి ఆదివారం, మొదటి తేదీ కనుక ప్రభురాత్రి భోజన సంస్కారం ఆచరించబడుతుంది. తగు రీతిగా మీరందరూ సిద్ధపడి రావాలని నేను మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. గత ఆదివారం మీరు ఇచ్చిన కానుకలు మొదటి ఆరాధనలో 5,065 రూపాయలు, రెండవ ఆరాధనలో 4,407 రూపాయలు, మొత్తం కలిపి 9,473 రూపాయలు. రెండు ప్రధానమైన విషయాలకు దృష్టికి తేవాలని నేను తలుస్తున్నాను. మొదటిది, మనం ప్రతి సంవత్సరం అక్టోబర్ నెలలో కొంతమంది డీకన్స్ ఏర్పాటు చేస్తాం. ఇది రొటేషన్ సిస్టంలో
జరగాలని మనం అనుకున్నాం. ఆ రీతిగా ఈ సంవత్సరం కూడా మరి డీకన్స్ని ఏర్పాటు చేయాలి. వచ్చే ఆదివారం 2వ ఆరాధనలో మరి పాత వారికి అంటే తెరపైకి వెళుతున్న వారికి పేరు ఇస్తూ కొత్త వారికి ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది. కాబట్టి కొత్తగా పరిచర్యలోకి రాబోతున్న వారి కొరకు, అలాగే గత కాలమంతా కూడా మన మధ్యలో ఉండి పరిచర్య చేసి వెళుతున్న వారి కొరకు కూడా మీరు ప్రార్థించాలని కోరుతున్నాను. వచ్చే ఆదివారం 2వ ఆరాధనలో పాత వారిని మనం గౌరవించాలి. సంఘ పరిచర్యలో అంత సులువే కాదు, మనం అందరం పూర్తిగా వస్తాం, కానీ టైం కంటే ముందే వచ్చి ఇక్కడ పరిచర్య చేయాలి. కనుక వారిని మనం హృదయపూర్వకంగా వారిని గౌరవించాలి. అలాగే కొత్త వారిని మనం ఇన్వైట్ చేయాలి. కాబట్టి సంఘ బిడ్డలు గుర్తించి ప్రార్థించాలని కోరుతున్నాను. రెండవది, మనం లెంట్ సీజన్ స్టార్ట్ అయినప్పుడు యవనస్తులకు బాప్తిస్మాలు నిర్ధారణ ఇవ్వడానికి కొన్ని తరగతులు నిర్వహించాం. అయితే లాక్డౌన్ వల్ల మనకి మఠాదివారం ఆరాధన జరగలేదు, వారికి మనం నిర్ధారణ ఇవ్వలేకపోయాం. అయితే వాళ్ళు సిద్ధపడిన తర్వాత వాళ్ళు అలా వదిలేదు కరెక్ట్ కాదు. నపుంసకుడు అంటాడు, దేవుని స్వార్థ వెళ్ళిన తర్వాత ఇక్కడ నీళ్ళున్నాయి, నాకు బాప్తీసం ఇస్తావా అని అడుగుతాడు. వెంటనే ఇచ్చాడు బాప్తీసం. సిద్ధపడినటువంటి హృదయాలను అలా వదిలేవు. కాబట్టి వారిని మళ్ళా సిద్ధపరిచి వారికి నిర్ధారణలు బాప్తీసాలు ఇవ్వాలని ఉద్దేశిస్తూ ఉన్నాం. ఇది నవంబర్ నెల 2వ ఆదివారం 2వ సర్వీస్లో జరుగుతుంది ఈ నిర్ధారణ కార్యక్రమం. గతంలో క్లాసులకు వచ్చిన వారు మీ పేరు మరొకసారి ఇవ్వాలి. అలాగే ఒకవేళ ఎవరైనా కొత్త వారు నేను ఒక పేరు లేకపోయివ్వండి అని అంటే వారికి కూడా అవకాశం ఉంటుంది. వారు కూడా పేరు ఇవ్వండి. పేరెంట్స్ ప్రాముఖ్యంగా వారిని మీరు ప్రోత్సహించండి. వచ్చే ఆదివారం అలాగే వచ్చే వారంలో 2-3 క్లాసెస్ వారికి తీసుకోవడం జరుగుతుంది. తీసుకొని ఒకసారి మళ్ళీ వారు చెప్పిన విషయాలన్నీ రిమైండ్ చేసి వారిని మళ్ళా ఈ నిర్ధారణల కొరకు బాప్తిస్మాల కొరకు సిద్ధం చేయడం జరుగుతుంది. కాబట్టి ఆ రీతిగా బిడ్డలు సిద్ధపడాలని నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. ఇవన్నీ ప్రార్థన పూర్వకంగా జరిగించడానికి దేవుడు మాకు కూడా శక్తిని ఇవ్వాలని, మా కొరకు కూడా మీరంతా ప్రార్థించాలని తెలియజేస్తూ ఉంటాను. అందరూ లేచి నిలబడదాం. కానుకల సమర్పణ గీతం పాడు. ప్రార్థన చేస్తున్నాం. బహుళైన మా తండ్రి, నీకు స్తోత్రం. ఈ ఆరాధనలో మీరు మాకు తోడై ఉన్నందుకు వందనాలు. పెంట కుమారుడిగా మీరు రాబోతున్నారు. మీతో ఐక్యత సహవాసంలోనికి 10వ సంఘం సిద్ధపడాలని మీరు తెలియజేస్తూ ఉన్నారు. మాకు అటు జీవితాన్ని దయచేయండి. మా పరమ తండ్రి, విత్తబడిన వాక్యము ప్రతి హృదయంలో దూరంగా పండించినట్లుగా దయ చూపించండి. చేరువచ్చిన బిడ్డలందరినీ దీవించండి. బలహీనంగా ఉన్న వారిని బలపరచండి, లేవనెట్టండి. సమస్యల్లో ఉన్న వారిని వినిపించండి ప్రభువా.
మా పరమ తండ్రి చదువుకుంటున్న బిడ్డలందరికీ తగిన జ్ఞానమును జ్ఞాపశక్తిని దయచేయండి. ఎవరి దశలో ఉండి మీరు చేసేటువంటి అద్భుతాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు ఉన్నారు. వివాహాల కొరకు, ఉద్యోగాల కొరకు ప్రయత్నిస్తున్న వారు, ప్రార్థిస్తున్న వారు ఉన్నారు. వారి పట్ల మీరు గొప్ప కార్యాలు చేయండి నాయనా. మా రక్షక జీవనోపాధి కొరకు బిడ్డలు చేయించిన ప్రతి పనులు మీరు తోడై ఉండండి. స్త్రీలు తమ కుటుంబాలను చక్కదిద్దుకుంటుండగా ఈ కాపుదల భద్రత వారికి ఇవ్వండి. జ్ఞానయుక్తంగా తమ కుటుంబాన్ని చక్కదిద్దుకోవడానికి వారికి కావలసినటువంటి నేర్పును మీకు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. మా పరమ తండ్రి వృద్ధాప్యంలో ఉన్న వారికి వృద్ధాప్యం వల్ల వచ్చే బలహీనత నుంచి విడుదల చేయండి. మా రక్షక ఈ కరోనా పాండమిక్ సిచ్యువేషన్లో మీరు మాకు తోడై ఉండకపోతే మేమేమి చేయలేకపోతున్నాం. మీరు మాకు కాపుదలుగా ఉన్నారు, మీకు వందనాలు. ఎంతోమంది వ్యాధి పీడితులై బాధపడుతున్న వారు ఉన్నారు. వారిని స్వస్థత దయచేయండి. కరోనా వైరస్ నుంచి మాకు విముక్తి దయచేయండి. వ్యాక్సిన్ కనుగొనడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలలో మీరు తోడుగా ఉండి త్వరలో వ్యాక్సిన్ రావడానికి కలుగు చూపించి మనం వేడుకుంటూ ఉన్నాం. మా పరమ తండ్రి నీ ప్రేమిడలు నీ సేవకమై ఇచ్చినటువంటి కానుకలను వారి హృదయాలను మీరు అంగీకరించండి, ఆశీర్వదించండి. వారికి నిరంతరంగా దయచేయండి. మీ సేవలో వాడుకుంటున్నాను. మమ్మల్ని మేము ఈ బలిష్టమైన చేతులకు అప్పగించుకుంటూ ఉన్నాం. మీరు ఎక్కడ చూడాలని మమ్మల్ని భద్రపరిచి నీకు ప్రియులుగా మీరు అక్కడ కొన్ని సిద్ధపడే వధువు సంఘంగా మేమందరము ఉన్నట్లుగా దయ చూపించున్నాను. మా రాష్ట్రాన్ని, మా దేశాన్ని దీవించండి నాయన. పరిపాలన అధికారులందరికీ క్షేమాన్ని ఇవ్వండి. కొన్ని చోట్ల అతివృష్టి, మరొక చోట్ల అనావృష్టి, ఇలాంటి పరిస్థితుల నుంచి మాకు విడుదల కలిగించేయండి. అలాగే మా తండ్రి ఏఎల్సి సంఘాన్ని మీరు కాపాడమని, సంఘ నాయకత్వంలో ఉన్న వారిని అందరినీ మీరు దీవించమని, మంచి పరిపాలన మాకు అందించమని వేడుకుంటూ ఉన్నాం. సంఘాన్ని విజయవంతం ప్రభువా. మార్టిన్ లూథర్ ఎంతో ప్రార్థన పూర్వకంగా నీ వాక్యంతో నూతనపరచబడి సంస్కరించబడి సంఘ స్థాపనకు నడుపెట్టాడు. సంఘ సంస్కరణ జరిగించారు. అతన్ని ఆ సంస్కరణ ఫలాలు అనుభవిస్తున్నటువంటి సంఘాన్ని మేము కూడా సరైన రీతిలో నడిపించాలనేటువంటి భావన ప్రతి ఒక్కరిలోనూ మీరు దయచేయమని, దీవించి మహిమపొందుమని, మీ దీవెనలతో బిడ్డలందరినీ పంపించమని యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, ప్రభు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడుగాక. ప్రభు నీకు తన సన్నిధి ప్రకాశింపజేసి నిన్ను కరుణించుగాక. ప్రభు నీ మీద తన సన్నిధి కాంతులు ఉదయింపజేసి నీకు సమాధానం కలుగజేయునుగాక. Amen.